గెలవాలి కార్యక్రమంతో ఏపీ టీడీపీ ముందుకెళ్తుంది. భువనేశ్వరి పిలుపుతో టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తూ మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఆత్మహత్య యత్నాలకు పాల్పడినటువంటి పలు కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ కీలక నేతలు వైసీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏం చేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని, అయితే ప్రత్యర్థిని చంపాలని చూడటం వైసీపీ నేతలకే చెల్లిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేష్ గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేష్ బహిరంగంగా సవాల్ విసిరారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేష్ విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బంధించి ఈ రోజుతో 50 రోజులైంది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు మనం గతంలో చూసాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడటం సహజమే. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్ తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్ లో చూసాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్ లో గానీ, ఇన్నర్ రింగ్ రోడ్ లో గానీ, ఫైబర్ గ్రిడ్ లో గానీ, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం ఆరోగ్యం భద్రతపై తెలుగు జాతి ఆందోళనలో ఉందన్నారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యం గురించి సరైన సమాచారం ఇవ్వటం లేదన్నారు. అందుకే చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాశారని చెప్పారు. జైలుపై డ్రోన్ ఎగిరేసిన వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు. ఒక ఖైదీ బటన్ కెమెరాతో జైలులోకి రావటం భద్రతా వైఫల్యమేనని మండిపడ్డారు. జైళ్ల డీఐజీ రవికిరణ్ రెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువని, చంద్రబాబు అరెస్టుకు ముందు రవికిరణ్ రెడ్డిని రాజమండ్రి బదిలీ చేశారన్నారు. చంద్రబాబుని పరీక్షించి వైద్యులు ఇచ్చి నివేదికలను వెంటనే న్యాయమూర్తికి ఇవ్వటం లేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా జైలు అధికారులు చంద్రబాబు వైద్య నివేదికలను న్యాయమూర్తికి ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏసీబీ స్పెషల్ జడ్జికి రాసిన లేఖ ఏదైతే ఉందో దానిలో ఉన్న అంశాలు చాలా ఆందోళన కలిగించే అంశాలు. ఇవాళ తెలుగు జాతి యావత్తు 2 అంశాల మీద ఆందోళన చెందుతా ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం, 2 ఆయన యొక్క భద్రత. ఈ 2 అంశాలు కూడా ఇవాళ తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్న అంశాలు. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు గారు ఆయన ఆరోగ్యపరమైన అంశాల మీద కుటుంబ సభ్యులకు కూడా వాస్తవాలు తెలపకుండా సరైన నివేదికలు ఇవ్వకుండా ఉన్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లాల్సిన అగత్యం ఉంది. ఎందుకంటే అరెస్టు ఏ విధంగా అయితే ప్రభుత్వ కుట్రో దీనిలో కూడా మాకు ఒక కుట్ర కోణం కనపడతా ఉంది. ఈ అంశాలను మనం ఎందుకంటే నిన్న డిఐజీ రవికిరణ్ అలాగే అక్కడ ఉన్న ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే ప్రెస్ మీట్ పోయినసారి కూడా పెట్టారు. ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఆ ఫోటోలు కానీ దానికి సంబంధించిన వీడియోలు కానీ ఎలా బయటకు వచ్చినాయి అంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత డ్రోన్ ఏదైతే జైలు మీదగా వచ్చిందని చెప్పి ఆ రోజు
నిర్ధారించబడిందో దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పారు. 50 రోజులైంది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉండి. 50 రోజులైనా కూడా ఇప్పటికీ ఆ 2 అంశాల మీద విచారణ చేయటం కానీ దోషులను పట్టుకోవటం కానీ జరగలేదు అంటే దీనిలో ప్రభుత్వ పెద్దల యొక్క పాత్ర ఉంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్టు కావటాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం కోసం భువనేశ్వరి చేపట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావంగా టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నాయకుడు నక్క ఆనందబాబు మండిపడ్డారు. భువనమ్మకు మద్దతుగా శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. విజన్ ఉన్న నాయకుడిని అరెస్ట్ చేసి భౌతికంగా హత్య చేయాలని చూస్తున్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు భద్రత విషయంలో పోలీసులు పూర్తి విఫలమయ్యారన్నారు. హత్య రాజకీయాలు, ఆర్థిక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని, జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆనందబాబు అన్నారు. జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి రాక్షస ఆనందం జగన్మోహన్ రెడ్డి పొందుతా ఉన్నాడు. వాళ్ళ మంత్రులు, శాసనసభ్యులు గంటకొకడు పూటకొకడు ఇష్టానుసారం మాట్లాడుతా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి గారు నిజం గెలవాలని చెప్పి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, నాయకులందరూ కూడా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. 50 పైసలు నేరం కూడా ఆయన మీద రుజువు చేయలేకపోయారు ఇప్పటి వరకు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక ఫార్స్గా మారింది. 2021లో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి కేసులో 37వ ముద్దాయిగా 2 సంవత్సరాల తర్వాత ఇవాళ నిర్బంధించడం అనేది వీళ్ళ దుర్మార్గమైన చర్య. వీళ్ళు ఎన్నికల 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని, జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ తెలుగు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పార్టీ అధినేత పరిస్థితి పట్ల టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. చంద్రబాబు బదులు తాను జైల్లో ఉంటానని సీఎం జగన్ అందుకు అంగీకరించాలని కోరారు. ఇవాళ నూజివీడులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బదులు తనను జైల్లో పెట్టాలని జగన్కు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా రాత్రి కలలో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారని, తండ్రి వయసున్న చంద్రబాబుపై తన కుమారుడు జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారని మాగంటి బాబు వెల్లడించారు.